వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలునైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగపిల్లను దయచేసి నీ ఎడల వాని తల మీదక క్షౌరపు కత్తినికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు అప్పగించదననిను మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరుని కనిపెట్టుచుండెను. హల్లెలూయా. ఆమె ఒక మాట అన్నది, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఏం మాట! ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే, ఫస్ట్ ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని సన్నిధిని ఆశ్రయించింది. ఆమె ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థన చేస్తుంది. ఇందులో స్టైల్ ప్రార్థన ఏమి లేదు, పొడి ప్రార్థన ఏమి లేదు, తడి ప్రార్థన ఉంది ఇక్కడ. మీరు పొడిపిండి తడిపిండి అంటారుగా, అవునా? ఇది తడి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన. హృదయం కుమ్మరించుకొని పగిలిపోయింది గుండె. స్తోత్రం చెప్పాలి. నేను అలా నా గుండెను పగలగొట్టుకొని ప్రార్థన చేసుకున్నాను, నా హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేశాను. ఆమెకు మేలు జరగడానికి, ఇన్ని గొప్ప మేలులు జరగడానికి కారణం అదే. ఏనాడైనా విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగలిగితే నీ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు. నువ్వు ఏడ్చిన ఏడుపు ఎక్కడ కూడా ఒక్క చుక్క కన్నీటి వేస్ట్ కానివ్వడు నీ దేవుడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా నువ్వు ఏడ్చావు కదూ, ప్రార్థన చేసావు కదూ, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నువ్వు దేవుని దగ్గర చెప్పుకో, మనుషుల దగ్గర ఎవరి దగ్గర చెప్పమాక. ఎందుకంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే, సూర్య చంద్రులని ఆపేసిందట ప్రార్థన. ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిందట. ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే, చచ్చిపోయిన వారిని లేపింది ప్రార్థన. అది ప్రార్థనలో ఉన్న బలం. మీకు తెలుసో తెలీదో, ఒక అణుబాంబు, ఒక ఆటం బాంబు లక్షల మందిని చంపగలదు. ఒక అణుబాంబు లక్షల మందిని చంపే శక్తి బాంబుకుంది, కానీ లక్షల మందిని బ్రతికించే శక్తి ప్రార్థనకుంది. అదే దీనికి తేడా ఉన్నా. అది చంపడానికి పుట్టింది, ఇది బ్రతికించడానికి పుట్టింది నీ హృదయంలో. ఎంతమందికి అర్థమవుతుంది? అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగిన శక్తి ప్రార్థనకే ఉంది. ఇది జరగదో అన్నారు, కానీ జరిగిద్ది. చూడండి ఒకసారి మీరు, హామాను అనేటువంటి ఒకడు దుర్మార్గుడయ్యి యూదులందరినీ చంపాలని ప్లాన్ చేసి ఒక చట్టాన్ని పుట్టించాడు. వాళ్ళందరినీ ఊచకోతకు చంపేయాలని. డేట్ వచ్చింది, చట్టం అయిపోయింది, తాకీదులన్నీ 120 సంస్థానాలకు వెళ్ళిపోయినాయి. 120 సంస్థానాలలో ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో అందరిని చంపమన్నారు. చివరికి భారతదేశంలో ఉన్న యూదులను కూడా చంపమని ఆర్డర్ అయిపోయింది. భారతదేశాన్ని గురించి ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా చెప్పగలరా? ఇక్కడ వాళ్ళని కూడా చంపేయమని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలం దాక్కున్నా యూదా జాతి ఉండకూడదు. దానికి వారు చేసిన ఒకే ఒక పని ఏమిటంటే, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, అంతే. శాసనాలు తల్లక్రిందులైపోయినాయి. శాసనాలు తల్లక్రిందులు చేయగలిగింది కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. పోయిన వారంలో ఎంతమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో నాకు తెలీదు, నేను చేతులు ఎత్తమనలా. ఉపవాసం లేనిటువంటి వాళ్ళు సిగ్గుపడతారండి, మిమ్మల్ని ఎత్తమనలేదు. స్తోత్రం చెప్పగలరా? ప్రార్థన వలన ఆమె ఆ గొప్ప కార్యాన్ని సాధించగలిగింది.